జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. సో గాయ్స్, ఈ రోజు నుంచి క్రేజీ అప్డేట్ మన వినాయకునికి సంబంధించిన మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నిన్న యూహించాను కదా, మన పాదాల నుంచి మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నారు మన జోగరా సార్ టీమ్ అండ్ మూర్తి సార్ టీమ్. ఓకేనా. సో మొత్తం 40 మంది వచ్చారు గాయ్స్. మొత్తం ఈ రోజు నుంచి వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓకేనా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కిందికే స్టార్ట్ చేసుకుందాము. సో నేను ఫస్ట్ పైకి వచ్చేసాను, ఏమేమి అవుతుందో అంతా చెక్ చేసుకొని మీకు అప్డేట్ ఇవ్వాలి కదా. సో మనం కింది నుంచి స్టార్ట్ చేసుకుందాం. మన కింద జోగారావు సార్ టీం వాళ్ళు మన అమ్మవారు కాళికామాత అండ్ జ్యోతిలింగం సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. అండ్ పైన మన మూర్తి సార్ వాళ్ళు చూసుకుంటారు అనమాట. మొత్తం ఫేసెస్, బొజ్జ, చేతులకు సంబంధించిన మట్టి వర్క్ మొత్తం మన మూర్తి సార్ వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఓకేనా. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు నుంచి చాలా క్రేజీ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. కిందికి అయితే వచ్చేసాను. ఫస్ట్ కింది నుంచి అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ అయితే మనకి గడ్డి అనేది ఏర్పాటు చేసుకుంటారు అనమాట. ఓకేనా. సో గడ్డిని ఏర్పాటు చేసుకున్న తర్వాత మన మట్టి కలుపుకొని ఆ మట్టిని దాని మీద మొత్తము రౌండ్గా చేస్తారు. సో రౌండ్గా చేసి అలా సర్కిల్ మొత్తం ఒక్కొక్క ముద్దలాగా చేసుకొని ఇక్కడ పెట్టుకున్నారు చూడండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత కింద నుంచి అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా. ఇంకొక క్రేజీ విషయం ఏంటంటే మనకి వినాయకుడు రైట్ సైడ్లో మన జ్యోతిలింగం అనేది తయారవుతున్నది చూడండి. ఓకేనా. ఇగో వా క్రేజీ కదా. ఓకే. మొత్తము కింది మెయిన్ రాడ్ అనేది వేశారు. అక్కడ వెల్డర్స్ అన్న వాళ్ళు రాడ్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద నుంచి మొత్తము రౌండ్గా, సో మొత్తం కనిపిస్తుందా అన్న వాళ్ళు అలా కుచ్చుతారనమాట. దాంట్లో ఫిక్స్ చేసుకున్న తర్వాత లోపల ఫిక్స్ చేసిన తర్వాత దాంతో చుట్టుముట్టు మొత్తము తాళ్ళతో కట్టుకుంటారు అనమాట. ఓకేనా. సో మన జోగారావు సార్ అయితే ఉన్నాడు. సో మొత్తం గైడ్ చేస్తున్నారు. గైడ్ చేసి కూడా మొత్తం వర్క్ అనేది చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా. సో మొత్తం మన రైట్ సైడ్లో మన సోమనాథ జ్యోతిర్లింగం శివయ్య అయితే రెడీ అవుతున్నాడు. ఓకేనా. సో అట్ సైడ్ కూడా మన కాళికామాత లెగ్స్ అండ్ అంతా మొత్తం తయారు చేసి పెట్టుకున్నారు. అది కూడా చూపిస్తాను. ఓకేనా. సో ఇక్కడ చేతులకు సంబంధించిన అయితే తయారు చేసుకుంటారు. మన కాళికామాత చేతులకు సంబంధించింది అగో అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తయారు చేసుకుంటున్నారు మన ఒడిస్సా టీం. ఓకేనా. చూడండి మట్టికి సంబంధించిన ఎలా తయారు చేస్తారు చూడండి. మంచిగా ఉంటుంది. సో చాలా బాగా అనిపిస్తుంది. మన ఫస్ట్ లేయర్కి సంబంధించిన మట్టి అనమాట. అలా మంచిగా మిక్స్ చేసుకుంటారు అనమాట. చాలా బందోబస్తు మిక్స్ చేసుకొని ఫస్ట్ గడ్డి వేసుకొని గడ్డి మీదకి మట్టి అనేది వేస్తారనమాట. ఇగో మళ్ళీ రివర్స్ చేసి ఆ రివర్స్లో కూడా మట్టి అనేది చూడండి ఎలా చేస్తున్నారు చూడండి. ఓకే. ఆ మట్టి అనేది పైనుంచి మొత్తం మంచిగా ప్లేన్ సర్ఫేస్ లాగా చేసుకుంటారు అనమాట. ఓకేనా. ఇది మన ఫస్ట్ లేయర్కి సంబంధించిన మట్టి. ఓకేనా. సెకండ్ లేయర్ సంబంధించిన మట్టి అయితే ఫర్దర్ అప్డేట్లో చూస్తాను. అది కూడా చాలా క్రేజీ ఉంటుంది. ఒర్రి పొట్టితో చేస్తారు. అది కూడా ఫర్దర్ అప్డేట్లో చూస్తాను. మొత్తం ఫస్ట్ లేయర్కి సంబంధించిన మట్టి కింది నుంచి పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సెకండ్ లేయర్ మట్టి అవుతుంది. మళ్ళీ థర్డ్ లేయర్ మట్టి. చాలా పెద్ద ప్రాసెస్. మనకి ఇంకా 24 days ఉంది కదా. సో అన్న వాళ్ళకి కూడా నైట్ షిఫ్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తం 40 మంది ఉన్నారు అన్న వాళ్ళు. సో ఇంకా కొంత అన్న వాళ్ళు మొత్తము పైన ఉన్నారు. మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం పైన ఉన్నారు. మొత్తం 40 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 40 members ఉన్నారు. ఓకేనా. సో మన అమ్మవారికి సంబంధించిన లెగ్స్, చేతులు అన్నీ రెడీ చేసుకొని సైడ్లో పెట్టుకున్నారు. ఓకేనా. ఇక్కడ మన సోమనాథ జ్యోతిర్లింగం స్వామి గారికి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. ఓకే. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ పైకి వెళ్ళిపోదాము. నిన్న పూజ చేశారు కదా. సో నిన్న వీడియో ఎవరైనా చూడని వాళ్ళు అంటే చూసేయండి. ఓకేనా. సో పైకి వెళ్ళిపోదాము, చూపిస్తాను ఇది. సో నిన్న మన అన్న వాళ్ళు, సో మూర్తి సార్ అండ్ జోగారావు సార్ టీం వాళ్ళు వచ్చి పూజ చేసేసుకున్నారు. ఫస్ట్ మట్టి అనేది చేసుకొని పూజ అనేది చేసేసుకున్నారు. ఓకేనా. ఎవరైనా వీడియోలో ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మొక్కుకోండి. మంచిగా మన సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా అవ్వాలని నేను ఆల్రెడీ మొక్కుకున్నాను. సో ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మంచిగా ఆశీర్వాదం ఇస్తారు మన వినాయకుడు. సో ఏం కోరికలున్నా మన తీర్చేవారు మన వినాయకుడు. అది ఇప్పటి నుంచో చాలా మంది, కొన్ని లక్షల మంది అయితే వస్తారు. సో మంచిగా మొక్కుకోండి. ఓకేనా. వినాయకుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటారు. సేమ్ ఇదే మట్టి అక్కడ ఉంది కదా. ఓకే. అదే మట్టి కింది నుంచి అనేది స్టార్ట్ చేసుకుంటారు. ఓకేనా. సో అక్కడ ముషిక వాహనం వస్తుంది. ఇప్పుడు కాదు, మొత్తం అన్ని విగ్రహాలు అయిపోయిన తర్వాత లాస్ట్కి మన ఎలుకని అయితే తయారు చేసుకుంటారు అనమాట. ఓకే. సో అక్కడికి వెళ్ళిపోదాం. మన అమ్మవారికి సంబంధించిన ఎక్కడ దాకా వచ్చిందో చూపిస్తాను. ఓకేనా. సో మన అమ్మవారికి సంబంధించిన మొత్తం అయితే రెడీ చేసుకున్నారు. మొత్తం గడ్డికి సంబంధించిన మొత్తం తాళ్ళతో ఇలా కట్టుకొని పెట్టుకున్నారు చూడండి. సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తాళ్ళతో కట్టుకుంటారు అనమాట. కనిపిస్తుందా. సో మొత్తం తాళ్ళతో కట్టుకుంటారు. ఓకే. అక్కడ చూడండి
మన అమ్మవారి లెగ్. సో అమ్మవారి లెగ్ అనేది చూడండి అలాగే సార్ చూడండి మొత్తం తాళ్ళతో చుట్టుముట్టు కట్టుకున్నారు అనమాట. ఓకే, అమ్మవారి లెగ్, హ్యాండ్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అగో మొత్తం రెడీ చేసుకుంటున్నారు మన ఒడిస్సా అన్న వాళ్ళు. ఓకే, చాలా వర్క్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. నిన్న ఈ రోజుకి చూడండి తేడా చూడండి. లాస్ట్ వీడియోలో మనకు పూజకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపించాను కదా, ఆ వీడియో చూడండి. అసలు ఇంత వర్క్ రాలేదు. అసలు మార్నింగ్ రాగానే మొత్తం మనకి స్టేజ్కి సంబంధించినది ఇది జాలీలు కట్టుకున్నారు. ఇక మళ్ళీ ఈ వెల్డర్స్ అన్న వాళ్ళు ఇంకో బేస్మెంట్ అనేది ఏర్పాటు చేసుకున్నారు అక్కడ కూడా సేమ్. సో ఇంకో బేస్మెంట్ సెట్ చేసుకున్నారు. అండ్ మెయిన్ పోల్, అమ్మవారి మెయిన్ పోల్ బ్యాక్ బోన్, ఎలా మన వినాయకునికి బ్యాక్ బోన్ పోల్ ఎంత దొడ్డుగా ఉందో సేమ్ ఇలా కూడా అమ్మవారికి కూడా పోల్ అనేది వెల్డింగ్ చేసుకున్నారు. కూడా ఎంత పైకి ఉంది కూడా. ఓకే, ఇది ఇక్కడ ఉన్న అప్డేట్. పైకి వెళ్ళిపోదాం ఓకేనా. పైన కూడా చాలా అప్డేట్ అనేది ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్ ఓకేనా. సో చలో మనం పైకి వచ్చేసాం. మన మూర్తి సార్ టీం వాళ్ళు అయితే మొత్తము మనకు మట్టికి సంబంధించిన అయితే కలుపుకుంటున్నారు. కింద మన ఒడిశా టీం వాళ్ళు కింద సంబంధించిన మొత్తము మట్టిని కలుపుకుంటారు. బట్ పైన వచ్చేసి మన మూర్తి సార్ వాళ్ళు సపరేట్ అనమాట. ఎందుకంటే పైన నుంచి సపరేట్ మొత్తం మన వినాయకుని ఫేజెస్ మొత్తం మన మూర్తి సార్ వాళ్ళే చూసుకుంటారు అనమాట ఓకేనా. సో ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాము. సో మట్టిని కలుపుకుంటారు, చాలా బందోబస్తు కలుపుకుంటారు. సో మొత్తం అన్నవాళ్ళు ఆ మట్టిని, ఇదే మట్టి మొత్తం ఓకే, ఈ మట్టిని అయితే అక్కడ మొత్తం ఏర్పాటు చేసుకొని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకుంటారు అనమాట మొత్తం. అలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ గడ్డితోటి, సో గడ్డిని పైనుంచి కింద ఆల్రెడీ చూపించిన సేమ్ ప్రాసెస్, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. కొంచెం మట్టి అనేది కొంచెం స్మూత్నెస్ అనేది ఉంటుంది ఇక్కడ నుంచి ఓకేనా. అలా చూడండి. సో మొత్తం అన్నవాళ్ళు మొత్తము చెన్నై నుంచి వచ్చారు. ఇక్కడ 20 మెంబర్స్, కింద 20 మెంబర్స్, మొత్తం 40 మెంబర్స్. సో మనకు టైం లేదు కావా. సో ఇంకా కుదిరితే ఇంకా 20 మెంబర్స్ కూడా పిలుచుకుంటారు ఒకవేళ టైం సరిపోకపోతే. బట్ ఈ అన్న వాళ్ళే చాలా ఫాస్ట్ చేస్తారు కదా పని అనేది. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డే అప్డేట్ అనేది చూడండి, అసలు చాలా చేంజెస్ ఉంటుంది, చాలా ఫాస్ట్ అనేది చేసుకుంటారు అనమాట ఓకేనా. సో గడ్డి అంతా చాలా బాగా చేసుకుంటున్నారు ఇక్కడ. ఓకే, ఇగో పండన్న, హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. ఓకే, అక్కడ మనం మన వినాయకునికి సంబంధించిన దంతాలు, కిరీటాలు అన్నీ ఫిక్స్ చేసుకుంటున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. అన్న వెళ్తున్నాడు కింద, ఇందాకనే బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట అందరు. ఓకే, అక్కడ దంతంకి సంబంధించిన అయితే చేసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను ఓకేనా. వచ్చేలో పైకి వచ్చేసాము. మన వెల్డర్స్ అన్న వాళ్ళు చెవులకు సంబంధించినది మొత్తం రెడీ చేసుకొని పైకి తెచ్చేసుకున్నారు. అండ్ దంతాలు ఇక్కడ చూడండి, వినాయకుని దంతాలు, సైడ్ దంతాలు, మెయిన్ దంతాలు అన్ని ఇక్కడనే ఉన్నాయి. సో మొత్తం కనిపిస్తున్నాయి, అన్ని ఇక్కడనే ఉన్నాయి. అండ్ అక్కడ ఫిక్స్ చేసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను ఓకేనా. సో మన వెల్డర్స్ అన్న వాళ్ళు, చెన్నై టీమ్, ఒడిశా టీమ్, అండ్ మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు అందరూ ఒక దగ్గర ఒక 150 మెంబర్స్ అనేది ఉన్నారనమాట ఓకేనా. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. మన మూర్తి సార్ అక్కడ ఉన్నారు చూడండి. సో మూర్తి సార్ ఇక్కడ ఏముండాలి అన్నీ చెక్ చేసుకుంటున్నారు అనమాట ఓకేనా. సో రేపటి నుంచి మన వినాయకునికి సంబంధించిన మట్టి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారంటున్నారు, చూద్దాం అది కూడా. ఒకవేళ స్టార్ట్ చేసి ఉంటే నేను ఈవినింగ్ అప్డేట్ కూడా ఇచ్చేస్తాను ఓకేనా. సో ఈవినింగ్ అప్డేట్ కావాలంటే కింద అందరు కామెంట్ చేయండి ఎవరెవరు కావాలో. ఓకే, ఈవినింగ్ అప్డేట్ అయితే ఇచ్చేస్తాను ఒకవేళ స్టార్ట్ అయ్యి ఉంటే మట్టి వర్క్ పైన ఓకేనా. సో మొత్తం జాలీలు అయితే వేసేసుకున్నారు, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. చలో గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేస్కి దంతం అయితే ఫిక్స్ చేసేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. చూడండి బాబా చాలా పెద్ద దండం గాయస్, లిటరల్ ఎంత పెద్దగా చూడండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు. వా, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది పెద్ద దంతము, అటు సైడ్ చిన్న దంతం, అటు సైడ్ వెళ్ళి కూడా చూపిస్తాను ఓకేనా. ఇది ఇంకా ఫిక్స్ చేయలేరు, లైన్ ఫిక్స్ చేసుకుంటారు. ఫస్ట్ మెయిన్ ఫేస్కి సంబంధించింది ఫిక్స్ చేసుకున్న తర్వాత అక్కడ కూడా ఫిక్స్ చేసుకుంటారు సైడ్ ఫేస్ సంబంధించింది ఓకేనా. అక్కడ 2 ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఫేజెస్కి ఫిక్స్ చేసుకుంటారు అనమాట. ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోతుంది మన దంతాలకు సంబంధించింది అయితే ఓకేనా. సో అక్కడికి వెళ్ళిపోదాము. అన్న వినాయకుడి మొత్తం దంతాలు, చెవులు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు ఫిక్స్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఇగో బాబా ఇక్కడ జాలీ వర్క్ కూడా వేసేసుకుంటారు. ఆ జాలీ వర్క్ కింద కార్పెంటర్స్ అన్న వాళ్ళు చేసుకుంటారు అనమాట. కింద నుంచి స్టార్ట్ చేసుకుంటారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు, మొత్తం జాలీ వర్క్ వాళ్ళే చూసుకుంటారు ఓకేనా. సో పైన ఆల్రెడీ వేసేసారు చూడండి, కిరీటంకి సంబంధించిన జాలీ వేసేసారు పైన. ఇంకా కొంచెము అంతా మన అది ఉంటుంది కదా, జ్యువెలరీస్ అవన్నీ వస్తాయి కదా, దానిపైన నుంచి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటారు అనమాట ఓకేనా. అది కూడా ఫర్దర్ అప్డేట్లో చూస్తారు, ఇప్పుడైతే ఏం కనిపించదు. అండ్ వినాయకుడిని చెవులకు సంబంధించి ఫిక్స్ చేసుకున్నారు చూడండి, మెయిన్ ఫేస్కి చెవులకి. ఓకే, చెవులు కూడా ఫిక్స్ చేసుకున్నారు, అక్కడ కూడా సేమ్. ఓకే, జాలీలు కూడా స్టార్ట్ చేసుకున్నారు మొత్తం పైనుంచి, మొత్తం పాముల నుంచి జాలీ వరకు స్టార్ట్ చేసుకున్నారు, కనిపిస్తుందా.
అగో మొత్తం పాముల దగ్గర మొత్తం జాలి వర్క్ అనేది చేసుకున్నారు, మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటారు పైనుంచి. ఓకే, ఇక్కడ వచ్చేసి మన వినాయకుని సైడ్ ఫేస్కి సంబంధించిన దంతాలు, సో దంతాలు అనేది ఫిక్స్ చేసుకుంటారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, వా 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 క్రేజీ. ఓకే, అక్కడ మన మూర్తి సార్ కూడా ఉన్నారు. సో మూర్తి సార్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకు మట్టికి సంబంధించిన అయితే మధ్యాహ్నం చేస్తా అంటున్నారు, మళ్ళీ ఒక టూ నుంచి స్టార్ట్ చేస్తారంట. ఒకవేళ కుదిరితే అది కూడా వచ్చి అప్డేట్ ఇస్తాను. ఓకేనా, సో చూసారా గైస్, ఇది ఇవాళ అప్డేట్. మన వినాయకునికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ జోగారావు టీం వాళ్ళు మొత్తం మన కాళికామాతని అండ్ రైట్ సైడ్లో మన శివయ్యని అయితే తయారు చేసుకొని పెట్టుకుంటున్నారు అనమాట. ఓకేనా, ఇంకోటి ఇక్కడ కూడా రెడీ చేసుకుంటారు. అక్కడ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు అనమాట. ఓకేనా, అక్కడ ఆల్రెడీ చూపించాను కదా. ఓకే, అక్కడ అయిన తర్వాత ఇక్కడ. ఓకేనా, సో మన వినాయకునికి సంబంధించిన మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రెడీ చేసుకున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మన పంచ వినాయకుంది పంచ. ఓకే, పంచ అండ్ ధోతిని అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఇది లాస్ట్కి. ఓకే, మన పైన దంతాలు అయితే ఫిక్స్ చేసుకుంటున్నారు కదా, సో ఇదైతే లాస్ట్లో ఫిక్స్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, సో ఇది ఇవాళ వర్క్ స్టేటస్. ఒకవేళ కుదిరితే ఈవినింగ్ అప్డేట్ ఇస్తాను, కింద కామెంట్ చేయండి ఎవరెవరు కావాలో ఈవినింగ్ అప్డేట్. ఒక 20 కామెంట్స్ వస్తాయి, ఒక్కొక్కరు 20 కామెంట్స్ వస్తే మనకి ఈవినింగ్ అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. ఓకేనా, సో ఈవినింగ్ అప్డేట్ వచ్చేసి మన వినాయకుంది మట్టి వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటారు పైనుంచి మన మూర్తి సార్ వాళ్ళ టీం. ఓకే, ఇది ఇవాళ అప్డేట్. రేపటి అప్డేట్లో కలుసుకుందాము, కుదిరితే ఇవాళ అప్డేట్లో ఇస్తాను, ఎక్కువ కామెంట్స్ వస్తే ఇస్తాను అనమాట. ఓకేనా, సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నచ్చిన వాళ్ళు మొత్తం కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి అప్డేట్లో కలుసుకుందాం. జై శ్రీ గణేష.